బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. చాలా మంది సినిమాలు వచ్చి సినిమా మోజుతో వచ్చి సినిమా తీసి ఒక 2 సినిమాలు తీసే వెళ్ళిపోయిన ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు. అవునండి, బికాస్ దే చోజ్ ఎ డిఫరెంట్ పాత్. ఎగ్జాక్ట్లీ. సినిమా పరిశ్రమలోనే వాళ్ళు వేరేది వెతుక్కున్నారు. అదే అక్కడ గమ్యం మిస్ అవుతారు కదా. రామనాయుడు గారు ఎప్పుడో మాట చెప్పేవారు ఏంటంటే, సినిమాని సినిమాగా చెయ్యండి, సినిమా బడ్జెట్లో అవన్నీ తీసుకొచ్చి చేయకండి అని చెప్పేవారు. సినిమా అన్నది ఫ్లోర్, మనం ఫ్లోర్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా మంది దండం పెట్టుకుని వస్తారు కదా సెట్లోకి. సో అంత ఇది సినిమాలో ఉంది. ఆయన దాసనారాయణ గారు కొబ్బరికాయ కొట్టి తీసుకొస్తారు కదా కెమెరా ముందు హారతి ఇచ్చి, ఆయన ఏ రోజున షూతో హారతి తీసుకోలే, షూ తీసి పెట్టి హారతి తీసుకునేవారు. హారతి తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవారు. సో దేర్ ఆర్ సర్టెన్ నార్మ్స్. ఎందుకంటే దే నెవర్ క్రాస్డ్ దోస్ లైన్స్. ఆ శాంక్టిటీని వాళ్ళు అట్లాగే ఎక్కడ ఎలా ఉండాలో అది ఉన్నింది, ఆనర్ చేశారు. అండ్ ఆల్. సో ఐ వాంట్ టు సే దట్ ఏంటంటే ఎక్కడైనా మనం ఉండే దాన్ని బట్టి ఉంటాం. మీరు ఒక సీనియర్ యాక్ట్రెస్గా కానీ లేకపోతే యాజ్ ఎ పాలిటీషియన్ ఆర్ యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్, మీరైతే చాలామందికి కొంతమందికి సాయం చేయడం కూడా నాకు తెలుసు. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ అడ్వైజ్ టు ద విమెన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి టు ప్లే సేఫ్? వాళ్ళు సురక్షితంగా ఉండడానికి వాళ్ళు ఎంతవరకు కారణం అవ్వాలని మీ ఉద్దేశం? వాళ్ళే కారణం. వాళ్ళే ఏది జరిగినా వాళ్ళే, అంతే. ఏది జరిగినా నువ్వే కారణం. యూ కెనాట్ బ్లేమ్ దట్ మ్యాన్. మెన్ ఆల్వేస్ మెన్. ఇప్పుడు మీరు అడగలే, మంచి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మధ్యలో ఒక 2-3 మీరైనా అడిగారు పాలలో బల్లి పడినట్టు. మీరు ఒక 2 కాదు, మీరు నేను ముందే మా జయసుధ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. బోల్డ్ అన్నంత మాత్రాన బోల్డ్ అన్నది నాట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఎంత అందమైన మాట అడిగానండి నేను. మీరు కమల్ హాసన్ గారు పాటలు ఎవరైనా యంగర్ డేస్ లో ఆ చిన్న రీల్ ఉంటుంది, మైండ్కి రీలింగ్ మైండ్, తెలిసి తెలియని వయసు, ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. మీరా చూస్తే యాజ్ ఎ కిడ్ వచ్చేసారు ఇండస్ట్రీలోకి. సో నేను ఆ ఉద్దేశంలో అడిగాను, అంతేగాని ఏదో ఇంతకుముందు మీరు 1-2 ఇంటర్వ్యూల్లో ఇచ్చినట్టుగా నేను ఆ క్వశ్చన్స్, దోస్ క్వశ్చన్స్ ఆర్ బిలో మై డిగ్నిటీ యాజ్ ఎ జర్నలిస్ట్. ఐ హ్యావ్ ఎ ర్యాంక్ అండ్ ఫైల్. నేను అలాంటి ప్రశ్నలు అడగను, ఎందుకంటే నాకు అవన్నీ తెలిసినవి. ఇప్పుడు మీ విషయంలో మీ లైఫ్లో జరిగినవన్నీ నాకు దాదాపుగా అన్ని తెలుసు. ప్రపంచం ఎండ్ అయినా, సినిమా ఇండస్ట్రీ ఎండ్ అయినా, జయసుధ విల్ బి ఆల్వేస్ దేర్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మిలియన్స్. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పీపుల్ హూ ఎంటర్టైన్, నాట్ ఓన్లీ మూవీస్, క్రికెట్ కానీ, సింగర్స్ కానీ, డాన్సర్స్. ఇవాళ రోజు మనం మైకిల్ జాక్సన్ చనిపోయినా బికాస్ ఆఫ్ హిస్ సాంగ్స్, బికాస్ ఆఫ్ హిస్ డాన్స్, అతని ఫ్యాన్స్ వాళ్ళు రోజు వింటారు. అసలు ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు. బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన పాటలు, ఎవరైనా వీళ్ళు ఎవరంతా మన రోజు వాళ్ళ పాటలు లేదే మనం ఇది లైఫ్ లో స్పైసీ లేదు. సో మ్యూజిక్ అదే ప్లేస్ సచ్. ఒక్క పాట పాడకూడదండి, చిన్న పాట. ఎన్ని పాటలు మీరు నాకు పంపిస్తారు అవన్నీ క్రైస్తవ గీతాలు. అవును, కాబట్టి ఇక్కడ ఇంకో గోల ఉంది కదా, ఎక్కడన్నా నేను పాడతాను జీసస్ గురించి అంటే వెంటనే ఎడిటింగ్ వెళ్ళిపోతున్నది. కొంతమంది ఎడిట్ చేసేస్తారు అది, అందుకని పాడటం లేదు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు పాపం. ఆయన పేరు పాడితే ఆయన ఎడిట్ చేసిస్తా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది మాకు. సో ఐ డోంట్ వాంట్ టు, ఇఫ్ ఐ సింగ్ అండ్ ఇఫ్ యూ ఎడిట్ ఇట్, ఐ విల్ ఫీల్ వెరీ హర్ట్. ఇట్ బెటర్ నాట్ టు. మేము ఎడిట్ చెయ్యం మేడం. ఆనర్ ఏంటి ఆనరా? ఆనర్ ఏం పాట అంటే నేను గాస్పుల్ సాంగ్సే ఎక్కువ పాడేదాన్ని. అంతే, ఏదో ఒకటి మీకు నచ్చింది పాడండి, మీకు వచ్చింది పాడండి. ఇప్పుడు మిమ్మల్ని జోరు మీద ఉన్న తుమ్మిద పాడమని నేను అడగలేను కదా. అది చాలా కన్వెన్షనల్ సాంగ్ అది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చేశారు, కలర్లో చేశారు, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సినిమాలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా న్యూ ఇన్వేజన్. ఓటీటీ అక్కడ ఏ రకమైన సెన్సార్లు ఏమి ఉండట్లేదండి. సంథింగ్ ఈజ్ వెరీ హార్ష్. ఇంకా వాళ్ళు ఇష్టమే క్రూడ్ అండ్ మా పిల్లలు చూడకూడని అన్నీ చూసేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ హ్యాండ్. ఓటీటీ అది చూస్తున్నారు, స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఫ్యామిలీస్ కష్టంగా ఉంది. ఇది చాలా వచ్చింది.
నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యాడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకిన ఒక కల్చర్ ఉంది, మనకిన ఒక ట్రెడిషన్ సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా. ఒక వెదర్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, ఆఫ్ కోర్స్. ఓకే. బట్ మన ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు, మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే, మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లా తీయకూడదు, మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు అనేది. హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలంటే ఇప్పటికీ నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూపిస్తాడు. సెంటిమెంట్ తీయగలరండి. ఒకవేళ ఒక సీన్కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్గా అనిపించదు. ఆ ఎన్సెంబుల్మెంట్ ఆఫ్ సీన్స్ వీళ్ళు డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్. సో అది అక్కడ ఈవెన్ యుఎస్లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని దానికి సపరేట్ ఇది ఉంది, అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్ల మీద పెట్టుకున్నప్పుడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు, దాన్ని ఏదో అంటారు అది. సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది, దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. ఓకే. యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడకూడని సీన్స్, ఓకే, అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా నా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. ఓకే. వీళ్ళకి కనిపించదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి. అలాంటిది ఉంది. అది ఒకటి ఇండియాలో రావాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప, అంటే నేను చాలా ఇంటలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం. అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్. బోల్డ్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బీ క్రూడ్. అంటే బోల్డ్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లుక్ అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు. బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, స్టోరీ లైన్. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే, పెద్దవాళ్ళ ఇంటి పెళ్ళి, ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి, అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉన్నది, అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి, మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి, తట్టుకోలేకపోతున్నాం మేము, అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని. అది మనం చేయలేం. యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది. బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ మనం కంట్రోల్ చేయలేము. నాట్ నెసెసరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది. మన చిన్నపిల్లలు చూడని కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్లో మర్చిపోతున్నాం మన ఏంటి అన్నది, మన కల్చరు అది ఎక్కడి నుంచి తెచ్చారో. కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉన్నది. ఇఫ్ యు ఆర్ అ స్ట్రాంగ్ పర్సన్, యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు.